पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। गीता प्रियुలకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 62వ రోజు. విశ్వరూప సందర్శన యోగం నుండి 14వ శ్లోకం నుండి 20 శ్లోకాలు. ఇలా నేను చెప్తున్నప్పుడు మీరు మీకు అందించినటువంటి ప్రసాదం భగవద్గీతను దగ్గర ఉంచుకొని దాంతో అధ్యయనం చేయండి. మిత్రులారా, భక్తుడు అనగా పరమభక్తుడు అర్జునుడి యొక్క అభ్యర్థన మేరకు ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ నిన్న కొన్ని శ్లోకాలు చెప్పడం జరిగింది. ఆ విశ్వరూపాన్ని చూడటానికి అర్జునుడికి దివ్యచక్షువులను ప్రసాదించడం జరిగింది. అంటే అనన్య భక్తునకు, కేవలం అనన్య భక్తునకే ప్రసాదించడం జరిగింది. ఆ విశ్వరూపము ఒక ప్రదేశంలోకి కానీ ఒక చోటికి కానీ పరిమితమైంది కాదు. చూడండి, ఆ దృశ్యము ఒక చోటికి కానీ ఒక ప్రదేశానికి కానీ పరిమితమైనది కాదు. అనంతమైన ప్రపంచమే తానై అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న విరాట్ రూపం అది. అపూర్వ విశ్వరూప దర్శనం అది. ఆ రూపము దివ్యమైన కాంతితో ఉంది. అది వేల సూర్యుడు ఒక్కసారి ఉదయిస్తే వచ్చే కాంతి ఆ సూర్య భగవాన్కి, ఆ పరమాత్మని యొక్క కాంతితో పోలుస్తున్నారు ఇక్కడ. మరి అదంతా కూడా ఒకటైతే ఈ యావత్ ప్రపంచము, యావత్ జగత్తు ఆ దేవదేవుని యొక్క విశ్వరూపంలో ఒక్కచోటే ఉన్నదిగా ఆ అర్జునుడు చక్కగా చూస్తున్నాడు. 14వ శ్లోకంలో అటువంటి రూపాన్ని చూసి అర్జునుడు తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. హృష్టరోమా ధనంజయ, అవి ఒక్కసారిగా అకస్మాత్మైనటువంటి సంఘటన జరిగినప్పుడు మన శరీరంలో రోమాలు నిక్కబుడుచుకోవడం సహజం. అలాంటి విశ్వరూపం చూసేసరికి అర్జును యొక్క రోమాలు నిక్కబుడుచుకొని విస్మయాన్ని కలిగిస్తూ ఆటోమేటిక్గా అర్జునుడు ప్రణమిల్లాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. మరియు
కృతాంజలి రభాషత, రెండు చేతులు నమస్కరిస్తూ ఆ రూపాన్ని అలా చూస్తూ అండి అద్భుతమైనటువంటి భక్తావేశంతో ఈ శ్లోకాలు అర్జునుడు పలుకుతాడు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాం చ దివ్యాన్ అనేకబాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో దీప్తం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇలా ఉచ్చమైన స్వరంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క విశ్వరూపాన్ని చూచి భక్తావేశంతో అర్జునుడు ఈ విధంగా ఇలా అంటున్నాడు. ఓ దేవా, విశ్వాన్నంతా దర్శింపజేసే నీ శరీరమనే విశ్వరూపంలో సూర్య చంద్ర నవగ్రహ పంచభూతాల మహాభూతాలు అనబడే సర్వదేవతలను అనేక రూపాలతో ఉన్న ప్రాణుల సముదాయాన్ని పద్మాసనంలో కూర్చుని ఉన్న సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఋషులందరినీ దివ్యమైన సర్పాలను చూస్తున్నాను స్వామి. అనేకమైన చేతులు ఉదరాలు ముఖాలు కన్నులు ఉండి అంతం లేని రూపం కలిగిన అనంత విశ్వరూపంలో ఈ ప్రపంచమంతటా విస్తరించి ఉన్నవానిగా చూస్తున్నాను. ప్రపంచానికి అధిపతిమైన వాడా, యావత్ ప్రపంచమే నీ స్వరూపంగా కలవాడా, ఇంకా నీ యొక్క మొదలు మధ్య అంతము ఎక్కడో నేను తెలియలేకున్నాను. ఆ పరమాత్మ యొక్క విశ్వరూపంలో మొట్టమొదట అర్జునుడికి కలిగిన అవగాహన ఈ బ్రహ్మాండ బాహుళ్యం. ఏమండి, యావత్తు విశ్వము ఆ చైతన్య స్వరూపంలో నిక్షిప్తమై ఉన్నదని, యావత్తు ప్రపంచము యావత్ విశ్వము ఆ చైతన్య స్వరూపంలో నిక్షిప్తమై ఉన్నదని, ఈ బ్రహ్మాండానికి అంతం లేదని అర్జునుడు గ్రహించాడు. ఏమండి, కేవలము అటువంటి దర్శనమైన తర్వాత ఇంకా చెప్తున్నాడు స్వామి. కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయం. గద చక్ర కిరీటాలను ధరించి మహోజ్వలమైన కాంతి పుంజములతో నిండి సర్వత్రా ప్రకాశిస్తూ చూడను అలవి కాకుండా అంతటా సమానంగా విస్తరించి జ్వలిస్తున్న అగ్ని సూర్యుల వెలుగు కంటే మించి ఉన్న అనంత విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను. ఏమండి, కాబట్టి ఇంకా పరమాత్మ త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషం మతో మే. ఇంకా అర్జునుడు పరమాత్మని ఆ అనంత జ్ఞాన తేజ స్వరూపమైనటువంటి నీవు పరమమైన నాశరహితమైన వాడివి, సదా తెలుసుకొనదగిన వాడివి, నీవు ఈ ప్రపంచానికి ఉత్తమోత్తమైన నిధివి, నీవు నాశనం లేని శాశ్వత ఆత్మ పరమాత్మ ధర్మాన్ని రక్షించేవాడివి, ఆత్మ పరమాత్మ ధర్మాన్ని రక్షించేవాడివి, నీవు సనాతనమైన పురుషుడివి, ఏనాటి వాడివోనని నా యొక్క విశ్వాసము అని చెప్తూ ఇంకా అనాద మధ్యాంతమనంత వీర్యం అనంత బాహూ శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. ఆది మధ్యంతాలు లేక అనంతమైన శక్తి కలిగి అనంతంగా ఉన్న చేతులతో ప్రపంచానికి
వెలుగునిచ్చే సూర్యచంద్రులే నీ కళ్ళుగా కలిగి ప్రజ్వలిస్తున్న అగ్ని వంటి అనేక నోళ్లు కలిగి స్వయం ప్రకాశక తేజస్సుతో ఈ ప్రపంచానంతా తపింపజేస్తున్న నీ తత్వాన్ని విశ్వరూపంలో చూస్తున్నాను తండ్రి. ఆ పరమాత్మని యొక్క సత్ చిత్ శక్తి, పరమాత్మ యొక్క సత్ చిత్ శక్తి ఏ విధంగా ఈ ప్రపంచంలో విస్తరించున్నదో అర్జునులకు అవగాహన తెచ్చుకుంటున్నాడు. పరమాత్మ యొక్క సత్ ఈ జగత్తులో అనేక రూపాలుగా మారింది. ఆయన యొక్క చిత్ ప్రాణులలో జ్ఞానంగా, జడ పదార్థాలలో రూపంగా సర్వాన్ని వెలిగిస్తున్నది. ఆయన యొక్క శక్తి ప్రపంచంలో వేడిగా, ప్రాణులలో చురుకుదనమైన చైతన్యంగా వ్యక్తమై సర్వజీవులకు, పంచమహాభూతాలకు జ్ఞాన చైత శక్తినిచ్చి కదిలిస్తున్నది. మరి ఈ మూడు తప్పిస్తే, అంటే సత్ చిత్ శక్తి, అవి తప్పిస్తే వేరేదేది లేదు, ఏమీ మిగలదు. కావున ఉన్నది ఆ పరమాత్మ తత్వమే, ఆ సచ్చిదానందయే. సర్వం రామమయం అన్నట్టుగా సర్వం బ్రహ్మమయమే. ఏమండి, ఇంకా 20వ శ్లోకంలో వచ్చేసరికి ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యదితాం మహాత్మన్. ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల ఉన్న బ్రహ్మాండ యావత్తు దశ దిశల అనంత విశ్వరూపమే వ్యాపించి ఉన్నది. దివి నుంచి భూమి వరకు ఉన్న బ్రహ్మాండం యావత్తు దశ దశల అనంత రూపమే, అనంత విశ్వరూపమే వ్యాపించున్నది. అద్భుతమైన విగ్రహరూపం చూచి 3 లోకాలు మిక్కిలి తపిస్తున్నాయి. ఏమండి, అంటే ఆ అర్జునుడు ఆ అనంత విశ్వరూపంలో వ్యష్టి సమిష్టి అంటే స్థాయిలోని అన్ని తారతమ్యాలను ఆ విశ్వరూపంలోనే చూడగలుగుతున్నాడు. వ్యష్టి సమిష్టి యొక్క తారతమ్యాలు అంతటా అన్ని స్థాయిలలో ఉన్నది ఆ పరమాత్మ తత్వమేనని అవగాహన చేసుకోగలుగుతున్నాడు. పరమాత్మ యొక్క అంటే మానవుని యొక్క శరీరంలో ఎంతటి గొప్ప తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే సృష్టి స్థితి లయకు కారణమైన ఆ పరమపురుషుడే ఆయన. సృష్టి స్థితి లయలకు కారణమైన పరమపురుషుడే ఆయన నియతి యొక్క నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఈ ప్రపంచం కొనసాగుతున్నదని జ్ఞాని గ్రహిస్తాడు. నిర్దిష్టమైనటువంటి ఆయన ప్రణాళిక, దాని ప్రకారమే ఈ ప్రపంచం నడుస్తుంది. అదేవిధంగా అతను దర్శిస్తాడు జ్ఞాని. సాధారణ మానవులకు ఇది అర్థం కాదు, బోధపడదు. ఏమండి, అంటే ఒక మహావృక్షానికి ముందున్న మొక్కని, దానికి కారణమైన విత్తనాన్ని, ఆ విత్తనంలో గుప్తంగా ఉన్న బీజాన్ని, ఆ బీజంలో నిక్షిప్తమైన భావి వృక్షాన్ని అర్థం చేసుకున్నప్పుడు అంత పెద్ద వృక్షం బీజ రూపంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఎందుకున్నదో తెలుస్తుంది. విస్తృతంగా ప్రబలమై ఎదిగి ఉన్న ఈ వృక్షం యొక్క వివరాలన్నీ విత్తనములోనే ఒకే చోట సూక్ష్మంగా నిక్షిప్తమైనట్లు విశ్వరూపములో అర్జునుడికి అంచెలంచెలుగా వ్యాప్తి చెందిన బ్రహ్మాండం యొక్క రహస్యం ఒక్కొక్కటిగా అర్థమవుతున్నది. అర్జునుడు విశ్వరూప దర్శనంతో తనకు కలిగిన అనుభూతిని ఇలా వివరించి చెప్పాడు. అందుకనే పరమాత్మ 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ అని పరమాత్మ నాలో, మీలో, మనందరిలో బీజరూపంగా ఉన్నారు. ఆ బీజరూపమే ఆత్మగా ఉన్నారు. అంటే విత్తన రూపంలో ఉండి దాంట్లో బీజమై అది మొలకెత్తడానికి కారణమైనటువంటి పదార్థమంతా దాంట్లో ఇమిడి ఉన్నది.
ఆ మహావృక్షమంతా కూడా ఆ బీజంలో దాగి ఉన్నది. అలాగే ఈరోజు అర్జునుడు చూస్తున్నటువంటి ఆ విశ్వరూపము, ఆ మహత్తైన రూపము ఏమండి ఎక్కడుందంటే మనలోని ఆత్మగా, బీజ రూపంలో ఉన్న ఆత్మగానే ఉన్నది. ఎలా అయితే బీజాన్ని భూమిలో నాటి దాన్ని సాగు చేస్తే అది మహావృక్షమవుతుందో, అలాగే మనలో ఉన్న ఆత్మ ఏమండి పరమమైన భక్తితో ఎప్పుడైతే దాన్ని సేవిస్తామో అది పరమాత్మే అవుతుంది. దాన్నే అహం బ్రహ్మస్మి అంటారు, దాన్నే తత్వమసి అంటారు, దాన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ఈ మహావాక్యాలు మానవత్వానికి పరాకాష్ట. అంటే మానవుడు స్థాయిని, మానవ స్థాయి నుంచి మాధవ స్థాయికి ఎదగడానికి ఒక ఆధారమే ఈ తత్వశాస్త్రం, ఈ భగవద్గీత. కృష్ణుడు తానే స్వయంగా నేనే పరమాత్మను, అహం బ్రహ్మస్మిని ప్రకటించుకున్న విధంగా ప్రతి మానవుడు కూడా ఈ యొక్క భగవద్గీతను చదివి చక్కగా అర్థం చేసుకొని శ్రవణ మనన అనుష్ఠాన సాహిత్యాలతో ఆ అహం బ్రహ్మస్మి తత్వాన్ని పొందగలడు, పరమాత్మ స్వరూపాన్ని పొందగలడు. ఏమండి పరమాత్మ స్వరూపాన్ని పొందగలడు అంటే ఆ పరమాత్మ యొక్క శక్తిని, జ్ఞానాన్ని, యుక్తిని, ఐశ్వర్యాన్ని, తేజస్సుని పొందగలుగుతాడు. సో ఈ విధంగా భగవద్గీతను మనం ఈ దృష్టికోణంలో చూస్తే మానవుడే మాధవుడు, ఆ బీజంలో ఉన్న ఆత్మే పరమాత్మ. కాబట్టి అంతా కాకుండా మనము ఈ సాధారణమైన నేత్రాలతో పెద్ద పెద్ద విగ్రహాలను చూస్తాం, చిన్న చిన్న విగ్రహాలను చూస్తాం, కానీ పరమాత్మ ప్రసాదించిన దివ్య చక్షువులతో అనంతమైన విశ్వరూపాన్ని చూస్తాము. ఏమండి ఆ అనంతమైన విశ్వరూపము ఎలాంటిదంటే అది వాస్తవంగా పరమాత్మ యొక్క గారిడి కాదది, అది సత్య దర్శనము. ఏమండి అది విశ్వదర్శనము. అదేవిధంగా స్వస్వరూపాత్మ దర్శనము, అనంత జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మ దర్శనము, అది సర్వదర్శనము, అది నిజ దర్శనము. కాబట్టి ఇన్ని విధాలుగా చెప్పినా ఆ విశ్వరూపాన్ని చూడటానికి మనలో అనన్యమైన భక్తి ఉండాలి. నిన్న చెప్పుకున్నాం, భక్తి అంటే మనలో ఉన్న ఆత్మతో తాదాత్మ్యం చెందడమే, నేను దేహాన్ని కాను దేహి అనే భావనతో మెలగడమే, ఉండటమే. అది ప్రవాహ రూప చింతనగా, అవిరళ అఖండ ఆరాధనగా, ఏమండి తైలధారగా ఆత్మతో ఎప్పుడు మనం అనుసంధానమై ఉండాలి. నేను దేహాన్ని కాను దేహిని అనే భావన నిత్యము కొనసాగాలి. అదే నిజమైనటువంటి భక్తి, అనన్య భక్తి. ఇతరత్ర ఏమైనా కూడా అది విభక్తియే. ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. భారత అంటేనే మనం తెలుసుకున్నాం, భా అంటే ఆత్మజ్ఞానం అని, రథ అంటే తప్పించేవాడని. అంటే ప్రతి ప్రాణిలో, ప్రతి మానవుల్లో ఆత్మ ఉంది. ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానము తెలుసుకోవడానికి తప్పించే మానవుడే భారతీయుడు. అందుకే అది తెలుసుకునే విధానం, దాంట్లో ఉన్న జ్ఞానం భగవద్గీతలో ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు.